అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీ జి నాగేశ్వరరావు గారు మరియు వారి సతీమణి శ్రీమతి పద్మ గారు ఈ దంపతుల యొక్క కుమార్తె అయినటువంటి క్రాంతి మండవ వీరి యొక్క జన్మదినోత్సవము 26 డిసెంబర్న జరిగింది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు వనస్థలిపురం హైదరాబాద్లోని శాంతినికేతన్ మానసిక వికలాంగుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా నాగేశ్వరరావు గారికి పద్మ గారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి క్రాంతి మండవాకి మేము జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వి విష్ యూ మోర్ అండ్ మోర్ హ్యాపీ బర్త్డే టు యూ క్రాంతి మండవ. హాయ్ అండి. మన పద్మ గోపాలం కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ కొత్త సంవత్సరము మీరు కన్న కలలన్నీ నెరవేరాలని, అందరికీ ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే మా పెద్ద పాప బర్త్డే యాక్చువల్గా డిసెంబర్ 26 అండి. ఆ రోజు ఇక్కడ ఆర్ఫనేజ్లో ఖాళీ లేదని చెప్పేసి ఈ జనవరి 1కి లంచ్కి ఖాళీ ఉందని చెప్తే జనవరి 1కి మేము భోజనానికి కట్టామండి. ఇక్కడ మాకు దగ్గరలోనే వనస్థలిపురంలో శాంతినికేతన్ మానసిక వికలాంగుల కేంద్రం ఉంది. ఇక్కడ మేము ఫుడ్కి ఇంతని డొనేట్ చాలా జెన్యున్గా నడిపిస్తున్నారండి. ఫుడ్కి ఎంత అయితే అంతవరకే తీసుకుంటున్నారు. సో మేము ఫుడ్ వరకు మేము పే చేసామండి. మంచిగా ఒక 4 రకాల కూరలు, స్వీటు, హాటు, పండ్లు అన్నీ పెడతారండి. మేము దానికి కట్టాము. కానీ ఎంత సంతోషంగా తింటున్నారో వాళ్ళు, కల్మషం లేకుండా మనల్ని ఎంత మంచిగా విష్ చేస్తున్నారో తెలుసా. వాళ్ళకి మనసులో ఎటువంటి కల్మషం లేదండి. మనము ఈ పుట్టినరోజులప్పుడు కేకులు ముఖం నిండా పూసుకొని అట్లా చేసే ఎవరిష్టం వాళ్ళదండి. అందరినీ ఎవరిని అనటలేదు. బట్ ఇలాంటి ప్లేస్లోకి వచ్చి వీళ్ళ సమక్షంలో చేసుకోండి. ఆ వచ్చే ఆనందం చెప్పలేదండి. నిజంగా నాకైతే ఎంత సంతోషం అనిపించిందో. వీళ్ళ మధ్యలో అట్లా వడ్డిస్తుంటే ఎంత హర్ట్ఫుల్గా నవ్వుతున్నారో. హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేశారు కూడా. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడ వీళ్ళ మధ్యలో నేను కొంచెం వడ్డించానమాట. వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు, బాగా పలకరిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నారండి. నిజంగా ఇట్లాంటి వాటిల్లో మీకు ఛాన్స్ ఉన్నప్పుడు మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. వాళ్ళు అసలు ఎక్కువ అమౌంట్ చెప్పట్లేదండి. 2000 నుంచి ఉన్నాయండి భోజనం పెట్టడానికి. మనకు నచ్చినట్లు మనం పెట్టుకోవచ్చు. మన చేతే వడ్డిస్తారు. ఆ టైం చెప్తారు. టిఫిన్కి ఇవ్వచ్చు, మనము భోజనానికి ఇవ్వచ్చు. మేమైతే మొన్న మా చిన్న పాప వాళ్ళ పిల్లలకు కూడా ఇక్కడే బర్త్డే కేక్ కట్ చేశారు. మేమైతే ఇక్కడికి రావడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాము. బయట ఎన్నో ఖర్చులు పెడతామండి మనము. కానీ వీళ్ళ మధ్యలో వీళ్ళ ఆనందం చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ కొత్త సంవత్సరము మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. బాయ్.